రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు పట్ల 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల పట్ల అదే స్థాయి సంతృప్తి లేదని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ఈ పరిస్థితికి కారణాల అన్వేషణకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై నిర్వహించిన అంతర్గత సర్వేపై ముఖ్య నేతలు, మంత్రులతో చర్చించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి అన్ని స్థానాల్లోనూ పసుపు పతాక ఎగిరేలా కృషి చేయాలని నిర్దేశించారు. చంద్రబాబు నివాసంలో గురువారం తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులతో పాటు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేను ప్రస్తావించిన చంద్రబాబు ప్రధాన అంశాలను సుదీర్ఘంగా వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరు, ఆయా ప్రాంతాల్లో సమావేశాల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం వంటి అంశాలతో పాటు సంక్షేమ పథకాల అమలు తీరుపై 28 అంశాలతో సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల పట్ల 80% ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వీరిలో 40% మంది బాగుందని స్పందిస్తే మరో 40% మంది పర్వాలేదని బదులిచ్చినట్లు వివరించారు. పర్వాలేదన్న 40% మందిని కూడా బాగుందనే స్థాయికి తీసుకువచ్చేందుకు మంత్రులంతా కష్టపడాలన్నారు. ఇక సంక్షేమ పథకాల పట్ల ఉన్న స్థాయిలో ఎమ్మెల్యేల పట్ల సంతృప్తి లేదన్నారు. 40% మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగుందనే అభిప్రాయం వ్యక్తమైందని, 30 నుంచి 35% మంది పనితీరు పర్వాలేదని, 25 నుంచి 30% ఎమ్మెల్యేల పనితీరు అస్సలు బాగోలేదని సర్వేలో తేలిందన్నారు. వీరిలో 10% ఎమ్మెల్యేల పనితీరైతే మరీ ఘోరంగా ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాలు ఇప్పుడు వెనకపడ్డాయని చంద్రబాబు అన్నారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మంత్లీ జిల్లా సమన్వయ కమిటీ రోజున మీటై అక్కడ ఉండేటటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్కి తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళడానికి కలిసికట్టుగా పనిచేయటం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఈ రెండింటిని కూడా 100% ప్రజల దగ్గరికి ఇంకా ఎక్కువగా తీసుకువెళ్ళి 80% అబవ్ ఉండేటటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్ని 100%కి తీసుకువెళ్ళాలి. రాత్రి పగలు మనం పనిచేయాలనేటటువంటిది ఒక డైరెక్షన్ మరి ఈరోజు చర్చల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చి ముందుకు సాగమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఒకేలా అమలవుతున్నా ఒకచోట మెరుగ్గా, మరోచోట పేలవంగా ఉండటానికి కారణాలను అన్వేషించి సమీక్షించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. పనితీరు మెరుగుదలకు ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇక మంత్రులు తీసుకొచ్చే సమస్యలను పరిష్కరించకుండా సాకులు చెప్పే అధికారులను సస్పెండ్ చేసేందుకు వెనకాడబోనన్నారు. డెవలప్మెంట్కి 2 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు 2 కూడా కలిసి పనిచేస్తేనే ముందుకు వెళ్తాయి. ఆ విధంగా మేము అఫీషియల్స్ని కూడా మాతో పాటు ముందుకు తీసుకెళ్ళి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ, రాష్ట్ర నిర్మాణంలో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ కలిసే వెళ్తుంది. ఏ విధంగా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలనేటటువంటిది కలిసే వెళ్తున్నాం. సర్వే ఫలితాలను అధ్యయనం చేసేందుకు 10 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో నారా లోకేష్, కళా వెంకట్రావు, యనమల, చినరాజప్ప, దేవినేని ఉమా, రామ్మోహన్ నాయుడు, మేడా మల్లికార్జునరెడ్డి, కాల్వ, ఆలపాటి రాజా, జవహర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నేడు సమావేశం కానుంది.